రైట్, వెల్కమ్ బ్యాక్. చూసాం ఇంతసేపు ఏసీబీ కార్యాలయం వద్ద జరుగుతున్న పరిస్థితి, కేటీఆర్ను విచారిస్తున్న విధానం, అదేవిధంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మాజీ మంత్రి హరీష్ రావు అక్కడే మకం వేశారు. అంతకుముందు కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే ముందు ఉదయం 10:30 గంటలకు ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. దానికంటే ముందు నందినగర్లో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కేసీఆర్ నివాసానికి వెళ్ళి కేసీఆర్తో కూడా కేటీఆర్ ప్రత్యేకించి భేటీ అయ్యారు. ఏసీబీ విచారణ తర్వాత పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ చర్చించుకున్నారు. హరీష్ రావు తెలంగాణ భవన్ వద్దే పరిస్థితిపై నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. కాసేపట్లో పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కేవలం 100-200 మీటర్ల దూరంలో ఉంటుంది తెలంగాణ భవన్కి, కమాండ్ కంట్రోల్ సెంటర్కి. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్కి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన భేటీ అవుతారు. ఈ పక్కన తెలంగాణ భవన్లో హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అయ్యారు, పక్కనే ఉన్నారు. కాబట్టి కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఉన్న రోడ్డుపై ఉన్న షాపులను కూడా కొన్నింటిని మూసివేయించారు. ఈ అడవుడి నేపథ్యంలో నీలోఫర్ కేఫ్ పక్కనే ఉంటుంది, ప్రముఖ కేఫ్ అది కూడా మూయించారు పోలీసులు. మొత్తానికి కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ ఉద్రిక్తత విచారణ వరకే పరిమితం అవుతుందా, లేదంటే కేటీఆర్ అరెస్ట్ వరకు దారితీస్తుందా అనే ఉత్కంఠ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనే ఆసక్తి అయితే ఉంది. దీనికి సంబంధించి చర్చిద్దాం. డిబేట్లో జన అవుతారు. మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత విజయ్, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత కాసం వెంకటేశ్వర్లు బీజేపీ కార్యాలయం నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో జన అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా మనతో జన అవుతారు. ముందు విజయ్, మీరు చెప్పండి. అంటే ఈ విచారణలు, కమిషన్లు ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం ఏ ప్రభుత్వం ఉన్నా వెళ్తుంటాయి. విద్యుత్ కమిషన్ కానీ, లేదంటే ఇప్పుడు ఏసీబీ విచారణ కానీ, ఇవన్నీ కామన్గా జరిగేవే కదా. దీన్ని ఎందుకు బీఆర్ఎస్ అంతా టెన్షన్ పడుతుందా, లేకుంటే దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూస్తుందా? ఎందుకంటే ఏసీబీ విచారణను కొంతమంది విద్యుత్ కమిషన్ కూడా, కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా ఈవెన్ ఆ విచారణ వల్ల మాకే మంచి జరుగుతుంది, అందులో ఏం జరగలే అని తేలుతుంది. కాళేశ్వరం గొప్పతనాలు చెప్పుకుంటున్నాం మేము. ఇక్కడ ఫార్ములా ఈ రేస్లో కూడా ఎంత లాభం వచ్చింది తెలంగాణకి, ఎంత లాభం జరిగింది చెప్పుకునే అవకాశం వచ్చింది మాకు, ఇలా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమో అరెస్టు చేస్తారు, జైల్లో పెడతారు అని ఆందోళన చెందుతున్నారు. ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ ఏమనుకుంటుంది ఈ అంశంలో? నమస్కారం కళ్యాణ్ గారు, మీకు తర్వాత కాసమనకు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారు ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి పాల్పడుతూ ఉన్నాడు. ఒక రివెంజ్, అంటే గతంలో ఆయన ఓటుకు నోటు కేసులో 50 లక్షల బ్యాగుతో దొంగలాక దొరికి జైలుకు పోయి చిప్పకూడు తిని ఏసీబీ విచారణ ఎదుర్కొని ఆ రోజు జైలుకు పోయింది కాబట్టి ఈరోజు కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టి ఎలాంటి ఒక్క రూపాయి తప్పు చేయకపోయినా, ఒక్క ఆనా పైసా అవినీతి లేకపోయినా కేటీఆర్ గారిని ఈరోజు బదనాం లేపాలని, బీఆర్ఎస్ పార్టీని దీన్ని ఏదో అస్థిరపరచాలనే ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొరకరాని కొయ్యగా మారిపోయినారు ఇవాళ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు. అంటే ఒకటి రేవంత్ రెడ్డి, విజయ్ మీరే చెప్పండి. అంటే ఏ తప్పు జరగనప్పుడు, ఎలాంటి తప్పు చేయలేని అంత నమ్మకం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారని, లేకుంటే అరెస్ట్ అవుతానని ఎందుకు కేటీఆర్ పదే చెప్తున్నారు? ఒకసారి విందాం. ఈరోజు కూడా విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ అన్న మాటలు ఒకసారి విని మీరు రియాక్ట్ కండి. పీసీఆర్, కేటీఆర్ ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఒకసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నిలదీయడం బంద్ చేయడం అనేది ఓకే, అక్కడి వరకు ఓకే. కొట్లాడడం బంద్ చేయడం ఓకే. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తాము కూడా ఓకే. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంటే ఏ తప్పు లేనప్పుడు కూడా అరెస్ట్ అవుతారా? 6 మాసాల కిందట జనవరి నెలలో ఈ ఏసీబీ వాళ్ళు 2 సార్ల విచారణకు పిలిచారు వారిని, కేటీఆర్ గారిని. 2 సార్లు కూడా పూర్తి స్థాయిలో సహకరించి వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు, రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ ఒకసారి ఇట్లా ఈ రకంగా చేయడం అంటే ఏంటంటే
ఏదో ఒక స్థానిక ఎన్నికలు పోతా ఉన్నాడు కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీని ఒక వీక్ చేయాలని ఏదో ఒక కుట్ర చేస్తున్నాడు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నీ చిల్లర రాజకీయాలు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా, బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కార్యకర్తలతో కేసీఆర్ గారు సైనికులు ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఎవరు నీవు ఏం చేసినా కూడా మా కేటీఆర్ గారు చెప్పారు వెంటకి కూడా పీకలేమన్నాను. వాస్తవమే అది. ఆయన ఏం చేయలేడు రేవంత్ రెడ్డి గారు. ఇలా ఒక సునకానందం పొందుతా ఉన్నాడు. ఈరోజు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ మా పార్టీ నాయకులు అందరూ కేటీఆర్ గారు మద్దతుగా తెలంగాణ భవన్కి వస్తే మా తెలంగాణ భవన్లు తాళాలు వేస్తారండి ఎవరన్నా. నీలోఫర్ కేఫ్లో ఛాయ్ తాగుతున్నటువంటి కామన్ మ్యాన్ కూడా ఇవాళ బలవంతంగా లాక్కెళ్ళి బయటికి తీసుకెళ్తున్నారండి. మొత్తం కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేస్తారు. ఇవాళ రోడ్ నెంబర్ 12 కావచ్చు, ఇక్కడ నందినగర్ రోడ్ కావచ్చు, భవన్ పరిసర ప్రాంతాలు అంటే మా కార్యకర్త మా పార్టీ ఆఫీసులే కూడా లోపలికి వెళ్ళడానికి కూడా పోలీసులు తాళాలు వేసుకున్నారంటే ఎంత పిరికి పంద ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో ఏం చెప్పినారు వీళ్ళు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం 7వ గ్యారెంటీగా దాన్ని నిలబెడతామని, ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తామని చెప్పినారు. ఇదా ప్రజాస్వామ్యం? పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసులు కూడా అత్యుత్సాహం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బూట్లు తుడిచండి అవసరమైతే. ఏంది ఇది? ఎంత చిల్లర చేస్తున్నారు తెలుసా? చాలా ఘోరంగా మా కార్యకర్తలు మా మీద కూడా దాడి చేశారు. ఇందాక ఇంత ఘోరంగా చేస్తారు. రోడ్డు మీద నిలబడితే కూడా లాక్కెళ్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఇది! ఎన్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి కావాల్సి వాళ్ళ కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు వెళ్ళారు కాబట్టి ఇక్కడ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో వచ్చి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదో సీఎం మూమెంట్ ఉందని చెప్పేసి మొత్తం కర్ఫ్యూ వాతావరణం చేశారండి. ఒక సునకానందం పొందుతూ ఉండి ఇలా అంటే ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నది నీ విచారం ఎట్లా చేస్తుందని చెప్పేసి ఇంత చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి మొత్తం ప్రపంచ నగరాల్లో పోటీ పడితే కూడా భారతదేశంతో పాటు తెలంగాణకు పేరు వచ్చింది, హైదరాబాద్ పేరు వచ్చింది. ఆ బ్రాండ్ ఇమేజ్తోనే ఎన్నో కంపెనీలు ఇవాళ 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయండి. వాళ్ళ తెలంగాణ ఈ మొబిలిటీ వ్యాల్యూ తీసుకొచ్చారండి కేటీఆర్ గారు. హైదరాబాద్ని ప్రపంచ నగరాల్లో ఒక ప్రముఖ నగరంగా తీసుకొచ్చారండి. ఇంత కడుపుమంట అండి వీళ్ళకు. తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణకు పేరు వచ్చినా, హైదరాబాద్కి పేరు వచ్చినా వీళ్ళ ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లనే డిస్టర్బ్ చేయాలని దీన్ని ఫార్ములా ఈ రేషన్ రద్దు చేసి అదేవిధంగా డిసెంబర్ 13, 2023 రోజున అధికారంలోకి వచ్చినట్టునే ఈ యొక్క కో-ఫౌండర్ అయినటువంటి ఫార్ములా ఈ కో-ఫౌండర్ చీఫ్ అయినటువంటి ఆఫీసర్ ఆల్బర్ట్ లోంగోతో ఫోటో దిగిండు. చూడండి, ఆయనతో కోట్లాది రూపాయలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఈ కంపెనీని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇవాళ ఇంత దుర్మార్గం ఇది, ఇంత అన్యాయం ఇది. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, తీవ్రంగా ఖండిస్తాం. ఎక్కడ మేము ఎన్ని కుట్ర కేసులు కట్టినా హరీష్ రావు గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, కాళేశ్వరం కమిషన్ పేరేసి, కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్. అది కాంగ్రెస్ కమిషన్. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమందికి నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు కట్టినా, ఎంతమందిని అరెస్టులు చేసినా ఖచ్చితంగా మీ మీద పోరాటం చేస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే వరకు, మీరు ఇస్తామన్నటువంటి 2,500 కావచ్చు, మహిళలకు మహాలక్ష్మి పెరిగి తులం బంగారం కావచ్చు, మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్ 4,000 కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రజల సమస్యలని ప్రశ్నిస్తూనే ఉంటావు. ప్రతిరోజు నీ వెంట పడతాం. నీ ప్రభుత్వం మెడలోంచి నువ్వు గద్దె దిగే వరకు పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్. కాసం వెంకటేశ్వర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసం వెంకటేశ్వర్ గారు ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని? అంటే ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే తెలంగాణలో జరిగిన రకరకాల అంశాల మీద విద్యుత్ కమిషన్ కానీ, లేదంటే కాళేశ్వరం కమిషన్ కానీ, లేదంటే ఇంకా మిగిలిన ఫార్ములా ఈ రేస్లో విచారణలు కానీ, ఇలా కంటిన్యూగా విచారణలు, కమిషన్లు, ఫోన్ ట్యాపింగ్ ఒకటి రకరకాల విచారణలు ఏడాది కాలంగా కూడా ఇవే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ ఇంత టార్గెటెడ్గా విచారణలు ఎక్కడా జరగలేదు. అంటే అంతకుముందున్న ప్రభుత్వాలు అవినీతి చేయలేదు కాబట్టి జరగలేదు అనుకోవాలా, లేదంటే ఇక్కడ గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రస్తుత ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనుకోవాలా? ఇందులో మీ బీజేపీ రోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ విషయంలో కూడా విదేశీ కంపెనీలకు నిధులు వెళ్ళాయి, విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడ నిర్వహించాయి. ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది అప్పుడు కూడా. మరి అప్పుడు మీరు ఎలాంటి స్పందన బీజేపీ నుంచి కూడా అప్పుడు లేదు. ఆ ఫార్ములా ఈ రేస్ తప్పు కూడా మీరు పట్టినట్టు లేదు అప్పట్లో. ఆ ఫార్ములా ఈ నిర్వహించడమే తప్ప, లేకుంటే మిగిలిన అంశాల్లో కూడా బీఆర్ఎస్ అవినీతి చేసింది అనుకుంటున్నారా? లేకుంటే ఇచ్చిన హామీలను పక్కన పెట్టడానికి బీఆర్ఎస్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అనుకుంటున్నారా? బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది ఈ వ్యవహారాన్ని? కళ్యాణ్ గారు నమస్తే అందరికీ. 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ప్యానల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్తే చెప్తూ, ఇది ఇప్పుడు ఈ ఫార్ములా కేసు కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కేసు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాల నాటకాలుగా మనకు ప్రజలు గమనిస్తున్నారు తప్ప వీటిని సీరియస్గా ప్రజలు కూడా తీసుకుంటలేరు. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి గారు మీద ఏదైతే కేసు నడిచిందో, ఓటుకు నోటు కేసు,
దాని విషయంలో ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు నడిపించింది తప్ప కేసీఆర్ గారు ఏమి విషయం కూడా చేసినట్టు మనకు కనపడలే. కనీసం వారిపైన చర్యలు తీసుకోవడం కాదు కదా, అది కూడా ఏసీబీ కేసే. దాన్ని కూడా ఇప్పటివరకు దాన్ని ఏం చేసిండు, దాని అతిగతి ఏందనేటువంటి విషయంలో ఎప్పటికి ప్రజలకు కూడా స్పష్టత లేకుండా ఇవాళ దాన్ని ఇంకా కొనసాగిస్తున్నటువంటి విషయం. తర్వాత ఈ రేసు కేసుకు సంబంధించినటువంటిది కూడా దీన్ని కూడా కేటీఆర్ని అప్పుడప్పుడు ఒకసారి బయటికి తీసుకొచ్చేసి ఏసీబీ విచారణ పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం విషయంలో ఒక విషయం స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ అందరూ కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి 1,00,000 కోట్ల ఏదైతే కరప్షన్ ఉందో దాన్ని కక్కిస్తామని చెప్పిండు. కక్కించుడు పక్కకు పెట్టేస్తే కనీసం దానిపైన ఇప్పటి వరకు కూడా కేసీఆర్ని ఒక సాక్షిగా విచారిస్తున్నాడు తప్ప అక్యూజ్డ్గా విచారిస్తలేరు. కమిషన్ కూడా ఆ కమిషన్ కూడా కరప్షన్ మీద వేయలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమున్నాయో దాని మీద తెలుసుకోవాలని చెప్పేసి ఘోష్ గారు కమిషన్ వేసి కేసీఆర్ గారిని పిలిచి పంపిస్తున్నాడు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇవాళ కేసీఆర్ని కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు కలిసి మూడో పార్టీగా భారతీయ జనతా పార్టీని రానియొద్దు, అప్పుడప్పుడు కూడా ఈ డ్రామాలు ముందరకు తీసుకుపోవాలని చెప్పేసి ఆలోచన చేసి ఈ కేసును ముందరకు తీసుకుపోతా ఉన్నారు. ప్రొసీజర్ ల్యాబ్స్ అని చెప్పేసి ఈ కార్ రేసింగ్లో ఇప్పటి వరకు 3 సార్లు 2 సార్లు ఆయనని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదంతా ప్రశ్నించి ఏం చేస్తూ ఉన్నారు, ఆ 50,000 కోట్లు 60,000 కోట్లని ఏం చేస్తా ఉన్నారు, ఏం జరిగింది అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా చెప్తలేరు. కాసం వెంకటేశ్వర గారు, మీకు తెలియంది కాదు రాజకీయాలు ప్రభుత్వాలు, మీరు చాలా సీనియర్ నాయకుడు, విద్యార్థి నాయకుడిగా కూడా మీరు చాలా సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళే. తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా తప్పు జరిగిందా లేదో తేల్చడానికి విచారణనో కమిషనో పోలీసులో ఎంక్వైరీ ఏసీబో జరగాలి కదా. జరగకుండా సరాసరి తీసుకెళ్లి జైలు వేయడం కానీ లేదంటే రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేయడం కానీ అవి జరిగే పనులు కావు కదా. అంటే 10 సంవత్సరాలలో కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసులో విచారణ జరిపేందుకు టైం సరిపోలేదండి. ఇంకా 10 సంవత్సరాలు సరిపోదండి ఒక కేసు విచారణ జరిపేనికి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 18 నెలలు పూర్తి అయింది. ఇప్పటివరకు ఏ కమిషన్ రిపోర్ట్ను బయట పెట్టిందండి, ఏ విచారణ ఎంతవరకు ముందరకు పోయిందండి. అందుకని మేము చెప్పినాం నిష్పక్షపాతంగా విచారణ జరుగుతలేదు కాబట్టి కాళేశ్వరం మీద ఏసీబీకి తోటి జరగదు, ఈ ఘోష్ కమిటీలతోటి జరగదు, సిబిఐకి ఇవ్వండి, మేము ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పినాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు రేవంత్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్గా చెప్పిండ్రు ఇది సిబిఐతో జరిపిస్తేనే మాత్రమే బయటకు వస్తుందని చెప్పేసి. అటువంటి అన్నింటినీ కూడా సిబిఐకి ఇవ్వకపోను గాక వీళ్ళే ఆలోచన చేసి ఈ కవిత కేసును కూడా సిబిఐకి ఇస్తలేడు కదా, ఈయన నడిపిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఈ కేసులన్నింటినీ సిబిఐకి ఇస్తే అది తొందరగా నిర్ధారణ అయిపోయి ఇబ్బంది వస్తుందని చెప్పేసి వీళ్ళిద్దరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళు కొన్ని రోజులు టైంపాస్ చేసేసి బీఆర్ఎస్ని కొన్ని రోజులు భయపెట్టేయడం, కొన్ని రోజులు బయటకే. ఈయన ఏమంటున్నాడంటే కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయండి చూస్తామన్నాడు, నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్తా అంటున్నాడు. ఈయన అరెస్ట్ చేసేది లేదు, ఆయన అరెస్ట్ అయ్యేది లేదు. ఎంత మీడియా ముందర ఒక డ్రామాగా నడుస్తున్నది తప్ప దీంట్లో నిజాలు తెలిసేటువంటి పరిస్థితే లేదు. ఈ కాంగ్రెస్కి ఆ చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్కి అంతకంటే కూడా అది లేదు. కేవలం మీడియా ఈవెంట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇది చేస్తూ ఉన్నారు, టైంపాస్ చేయడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పండి, ఏ కేసులో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఎవరినైనా బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసిండా? ఎక్కడ చేసిండు చెప్పండి? ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూపించండి. ఏంటంటే వీళ్ళంతా ఒకసారి అరెస్ట్ ఇంకా ఇన్నర్ స్టోరీ చెప్తా నేను. కాంగ్రెస్ పార్టీలో లేకపోతే వైఎస్ జగన్ ఏదైతే తప్పిదం చేసిండో రేవంత్ రెడ్డిగా నేను ఆ తప్పుదం చేయొద్దని అంటున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇన్నర్ సర్కిల్ ఉన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్ అరెస్ట్ చేసిన కారణంగానే సానుభూతి పెరిగి చంద్రబాబు నాయుడుగా గెలిచారు. కాబట్టి ఆ తప్పును నేను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేయను, ఈ రకంగా బెదిరించుకుంటూ ముందరకు తీసుకుంటా టైం పాస్ చేస్తా. ఈ కమిషన్ వల్ల రిపోర్ట్ వచ్చేది లేదు, రిపోర్ట్ తోటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇన్నర్ సర్కిల్ లో బల్మూరి వెంకట్ గారు. కాసం వెంకటేశ్వర గారు చెప్తున్నారు అరెస్ట్ చేసేది లేదు, తేల్చేది లేదు, అవినీతి లేదు, ఏం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా ఇదంతా. జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్లే చంద్రబాబుకు లాభం అయింది, ఆ తప్పు నేను చేయను, ఎవరిని అరెస్ట్ చేయను అనేది ఇంటర్నల్గా కాంగ్రెస్లో ఉన్న చర్చ అని చెప్తున్నారు. ఏంటి బీఆర్ఎస్ ఏమో అరెస్ట్ చేయడానికి రెడీ అయిందంటుంది. ఏం జరగబోతుంది ఈ వ్యవహారంలో, ఈ విషయంలో? ఏసీబీ పదే పిలవడంలో ఏంటి? గతంలో దాదాపు 7 గంటలు విచారించారు, అన్ని అంశాలకు సమాధానం చెప్పారు. అందులో ఉంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు కానీ అవినీతే లేదు అనేది కేటీఆర్ బీఆర్ఎస్ వాదన. మీకేమనిపిస్తుంది? ఈ కేసు ఏసీబీ డీల్ చేయాల్సిందేనా ఇది? అదేవిధంగా సిబిఐకి ఇమ్మని డిమాండ్ వస్తుంది. హలో చెప్పండి.
ఇప్పుడు వారు మాట్లాడుతూ దీంట్లో ఏమీ తప్పు జరగలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినా, ఇది ఉత్తుత్తిగా చేస్తున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడన్నా, రాజకీయ పరంగా ఆరోపణలు చేయాలని చెప్పి వారు మాట్లాడుతారు. ఈరోజు ప్రభుత్వంలో ఉండి బాధ్యతతోటి ఏదైతే ఎక్కడైతే అవినీతి అక్రమాలు జరిగినాయో దానికి ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా దానికి ఉన్న సంస్థలు దానిపైన విచారణ జరుపుతున్నాయి. ఆ రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆ సిబిఐకి అప్పచెప్పండి అంటే ఇప్పుడు ఆ రకంగా ప్రశ్నించాలంటే నేను కూడా వారిని ప్రశ్నించగలుగుతా. ఎందుకు ఆ రకంగా మీకు అప్పచెప్తే మళ్ళా హేమంత్ బిశ్వా శర్మ అని లేదా జ్యోతిరాదిత్య సింధియా అని ఏ రకంగా కేసులు నమోదు చేసి అది ఒక కొలిక్కి తీసుకురాకుండా 7 ఏళ్ళు 8 ఏళ్ళకి వెళ్ళి పొడిగించి మీ పార్టీలో చేర్చుకొని ఉపయోగపడుతుందని చెప్పి మాట్లాడుతుండ్రా? ఈ రోజు చాలా స్పష్టంగా బాధ్యతతోటి విచారణ చేసి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్, దానికి సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వారికి ఉన్న ఒక సందేహాలకి, వారికి ఉన్న డౌట్స్ కి ఎన్నిసార్లైనా పిలిచే ఒక అధికారం వాళ్ళకు ఉంటది. బాధ్యతతోటి ఏమీ తప్పు చేయకపోతే ఆయన వెళ్ళి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టి ఎట్లా పిలుస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు నాటకం ఆడుతున్నారని బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కవిత గారి పైన కూడా గతంలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు. ఎన్నికల ముందు సమయం పడుతుంది, దేనికన్నా ప్రొసీజర్ ఉంటది, సిస్టమ్ ఉంటది. ఈ రోజు కక్షపూరితంగా ఏదో వాళ్ళు కదా మా పైన చేసినట్టు కక్షపూరితంగా వాళ్ళని జైల్లో పెట్టాలి, లోపలేయాలనే తెలంగాణ సొమ్ముని ఎవరైతే దోచుకుంటారో విత్ ఎవిడెన్స్ ప్రొసీజర్ ప్రకారంగా అవన్నిటిని కూడా బయట తీసి అవన్నీ కూడా తెలంగాణ సమాజానికి వాస్తవాలు బయటపెట్టి తప్పనిసరిగా వారు శిక్ష అనేది అనుభవిస్తారు. దేనికైనా ఒక సిస్టమ్ ఉంటది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతుంటే కూడా దాన్ని కూడా తప్పు అంటే వెంకట్ గారు దేనికైనా సిస్టమ్ ఉంటది అనేది వాస్తవమే, కానీ కాంగ్రెస్ వాళ్ళ కోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమో లేదంటే కాంగ్రెస్ నేతలకో సిస్టమ్ బాగా పనిచేస్తుంది, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. గతంలో బీఆర్ఎస్ పనిచేసింది, అఫ్ కోర్స్ అది కూడా విమర్శ ఉంది. ఎందుకంటున్నా అంటే నిన్న బల్మూరి వెంకట్ తీసుకెళ్లి ఒక కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టాడు అనగానే ఎఫ్ఐఆర్ నమోదైపోయింది, క్షణాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను విమర్శించే సందర్భంగా అప్పుడు కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి, కానీ ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. హలో అంటే సిస్టమ్ మీకోసం పనిచేస్తుంది అనే విమర్శ. బల్మూరి వెంకట అనేటోడు కూడా పౌరుడే, ఓ శాసన మండలి సభ్యుడు. క్లియర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా పొయ్యి ఏదైతే జరిగిందో దానిపైన కేసు పెట్టడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినప్పుడు వెళ్ళి పైన కూడా పెట్టినప్పుడు ఇదే ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా కేసులు అనేటివి పెట్టడం జరిగింది. ఏదన్నా కూడా డిపార్ట్మెంట్స్ ఆ సంస్థలు యాజ్ పర్ ప్రొసీజరే పనిచేస్తాయి. వెంకట్కో లేదా కళ్యాణన్నకో లేకపోతే ఇంకెవరికో ఒక్కొక్కరికి ఒక్కో రకం ఉండదు. సిస్టమ్ ప్రకారంగానే ఉంటది. కాకపోతే దాన్ని వక్రీకరించి అడ్డగోలుగా దాన్ని ఇష్టం ఉన్నట్టు ఏ సమయంలో ఎవరు వాడుకుంటారో అందరు కూడా తెలుసు. ఏ రకంగా అడ్డగోలుగా ఒకటే రోజు 2-3 జాగాలలో కేసులు పెట్టి లోపల పెట్టినరో దానికి ఆ రోజు ఇబ్బంది పడ్డ వ్యక్తి బల్మూరి వెంకట్. ఆ రోజు ఇది చూపించిన వ్యక్తి ఇదే 10 టీవీ ఇదే కళ్యాణ చూపించి ఆ విషయాలపైన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. అంటే దానికి రివెంజా, మరి దానికి ఇప్పుడు రివెంజా? అప్పుడు అలా అయింది కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తామంటారా? మీకు అదే చెప్తున్నా. మీకు నేను చెప్పిన దాని ప్రకారము సిస్టమ్ ప్రకారము ప్రొసీజర్ ప్రకారంగా అవుతుంది అని అంటే మీరు రివెంజ్ అని అంటారు. అట్లా రివెంజ్ అనేది మీరు మాట్లాడకూడదు కాబట్టి విచారణ చేసి వాస్తవాలన్నీ తెలుసుకొని ఆధారాలతో సహా లోపలేయాలని చెప్పి ఆ సంబంధించిన ఏదైతే సంస్థలు చేస్తున్నాయి. మీరు అన్నట్టు నిజంగా లోపలేయాలి, రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఆ రోజు కదా రేవంత్ రెడ్డి గారిని లోపలేసి డిటెన్షన్ సెల్ లో పెట్టి ఒక సాడిజము పైశాచిక ఆనందం పొందినట్టు వాళ్ళకి మేము కూడా చెయ్యొస్తుండే, కానీ మేము ఆ రకంగా చేయదలుచుకోలే. మా ప్రయారిటీ ఏదో వాళ్ళు లోపలేయాలని కాదు, తెలంగాణ సొమ్ముని దోచుకున్నవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి ఆధారాలతో సహా ప్రూవ్ చేసి లోపలేయాలనేది మేము ఇచ్చిన గ్యారంటీలు, అది కూడా గ్యారంటీ. రైట్. విజయ్ గారు, ఎందుకు మీరు భయపడుతున్నారు? సిస్టమ్ ప్రకారం సిస్టమ్ వెళ్తుంది, ఆధారాలు విచారణ అన్ని జరిగిన తర్వాతే సిస్టంలో తప్పు చేస్తే దోషులు అంటే జైలుకి వెళ్ళాల్సింది ఎవరైనా, అంత క్లియర్గా ఉన్నారు కదా. వెంకట్ గారు చెప్తున్నారు కదా. వెంకట్ గారు ఎందుకంటే ఆయన శాసన మండలి సభ్యుడైండు, తర్వాత ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా నడుస్తుంది, ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు నిన్న ఎఫ్ఐఆర్ చేయించిండు బల్మూరి వెంకట్ గారు కేటీఆర్ గారి మీద. ఎందుకోసం చేయించిండు అంటే రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఏదో ఒక మాట అన్నాడని. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని లాగులు ఇప్పుతా, తొండలు ఇడిస్తా, పుట్టపేగులు తీసి మెడలేసుకుంటా, కన్నుగుడ్లు వీకి ఇట్లా కోహ్లీలాట ఆడతా, ఇంత చిల్లర భాష మాట్లాడినట్టు ముఖ్యమంత్రి నాకు తెలిసి ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇంత చిల్లర ముఖ్యమంత్రిని. చాలా చిల్లర భాష మాట్లాడుతుండు. మరి ఆయన మీద మేము ఫిర్యాదులు చేసినాం, ఎందుకు పోలీసులు కేసులు నమోదు చేయడం లేరు? మరి మా హరీష్ రావు గారి మీద చాలా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు పోస్టులు పెట్టారు, వారి మీద కంప్లైంట్ చేశాము.
కాంగ్రెస్ కార్యకర్తల మీద వాళ్ళెందుకు కంప్లైంట్ వెంకట గారు వినండి, వాళ్ళ మీద మేము ఇచ్చిన ఫిర్యాదు మీద ఎందుకు చేయరు? మా శాసనమండలి సభ్యులు దాసరి శ్రవణ్ గారి నేతృత్వంలో ఇదే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు ఇచ్చి వచ్చినాం రాతపూర్వకంగా. మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినాం. ఎందుకు మరి ఎఫ్ఐఆర్లు చేయడం లేదు? వాళ్ళ చట్టం అందరికి సమానంగా ఉండాలి కదా, చట్టము చుట్టం కావద్దు కదా అని నా ఉద్దేశం. అట్లన్నట్టు మీ అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయము, ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయం అండి. ఇది ఎక్కడ న్యాయం అండి వెంకట్ గారు? ఇది న్యాయం కాదు. ఇది ఒకటే సార్, ఒకటి ఇప్పటి వరకు మీరు 6 మాసాలు పూర్తి అయిపోయింది ఏసీబీ కేసు పెట్టి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కరప్షన్ చేసి తేల్చారని మీరు ఇప్పుడు వరకు మీరు మర్చిపోయారేమో. ఎవరికి చట్టమైంది, ఎవరికి చట్టం చుట్టమైంది, బ్యాగు 50 లక్షల బ్యాగుతో దొరికింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు టీడీపీ నాయకుడు వెంకట్ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు దొంగ లెక్కన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసి 50 లక్షల రూపాయలు ఇచ్చి దొంగ లెక్కన నడి బజార్లో దొరికిండు, కెమెరాలకు దొరికిండు, టీవీలకు దొరికిండు, ఆధారాలతో సహా ఏసీబీ విచారించి జైలు పంపించింది ఆయన్ని. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, అది ఆయన దొరికిండు కాబట్టి చట్టం ముందు కేటీఆర్ గారు ఎక్కడ దొరికారండి? కేటీఆర్ గారు ఏం తప్పుడు చేశారు? ఏం అవినీతి సొమ్ము తీసుకున్నారు? అవినీతి సొమ్ము కక్కిస్తాం ఉంది, ఎక్కడ ఉంది చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు మీరు తేల్చలేదు. ఎందుకంటే గతంలో ఏసీబీ కేసు కాబట్టి జైలు పోయింది కాబట్టి మా నాయకులు కూడా ఏసీబీతో పెట్టించి మీ మీద కూడా ఏసీబీ కేసు ఉందని చెప్పేసి చెప్పడం కోసం తప్ప ఇది ఏం తేల్చేది లేదండి. మా నాయకుడు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఇద్దరి మీద ఏసీబీ కేసు ఉంది. దమ్ము ఉన్నవాడు అయితే, రేషం ఉన్నవాడు అయితే, మనగాడు అయితే లైవ్ డిటెక్టర్ కి కెమెరాల ముందు లైవ్లు పెడదాము రండి అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నాడు. ఎందుకు తోక ముడుచుకుంటారు? దాని మీద ఇప్పుడు ఆయన లై డిటెక్టర్ టెస్ట్ చేయాలంటుండు కదా. నేను కూడా డ్రగ్స్ రేవంత్ రెడ్డి బావమర్దలు రమ్మను. నేనేమంటున్నానంటే నువ్వు చెప్పినటువంటి బ్లడ్ టెస్ట్ కూడా వస్తాడు, కేటీఆర్ గారు వస్తారు, హరీష్ రావు గారు వస్తారు, మా నాయకులు వస్తారు. నేనేమంటున్నాను వెంకట్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరులని, మీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రమ్మను, బ్లడ్ టీవీ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తున్నా నీకు. రేవంత్ రెడ్డి గారిని పరిశీలన రమ్మనండి, వారి కుటుంబ సభ్యులను రమ్మనండి, అదేవిధంగా వాళ్ళ బొమ్మలను రమ్మనండి. మా నాయకుడు విజయ్ గారు, వెంకట్ గారు, లై డిటెక్టర్ టెస్ట్లు, డ్రగ్ టెస్ట్లు మీరు సవాళ్ళు చేసుకుంటే వాళ్ళు టెస్ట్లకు పిలవరు. అది ఎక్కడైనా దొరికినప్పుడు లేకుంటే ఇంకేదైనా జరిగినప్పుడు మాత్రమే పిలుస్తారు. అడిగితే రమ్మన్నారు, అది కూడా పిలవరు. అది కూడా పిలవరండి. అది కూడా ఎందుకు లై డిటెక్టర్ అసెంబ్లీలో చర్చ చేద్దామని మా పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీలో దీని మీద ఫార్ములా ఈ కేసు పార్టీ అధికారికంగా విజయ్ గారు అడుగుదాం. వెంకట్ గారు, ఈ ఫార్ములా ఈ రేస్ పై నిజంగానే కేటీఆర్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది, చర్చిద్దాం అందులో ఎక్కడ అవినీతి జరిగింది చెప్పమని. మరి వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు మీరు తీసుకుంటే బాగుండేది కదా, వీళ్ళను అక్కడే నిలబెట్టచ్చు కదా, ప్రజా సమక్షంలో. అసెంబ్లీ అనేది అత్యున్నత చట్టసభ రాష్ట్రానికి, నిలబెట్టచ్చు కదా. ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని వాయిదా తీర్మానాలు అని అడిగినప్పుడు ఆయన రమ్మనండి. కేసీఆర్ వచ్చి అడిగితే అన్ని చర్చించని కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఆయన సొంత తండ్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో వండుకొని వీళ్ళు వాయిదా తీర్మానం అడిగినరు. ఆయనకే తెలుసు. చర్చించారా మీరు? ఆయన దొంగతనాలు అంగీకరించిన వాటే వస్తలేడు, దొంగతనాలు అయినా అంగీకరించిన వాటే సమాధానం లేకనే ముఖం చాటేస్తుండు ఆయన. అందుకే అసెంబ్లీ చర్చలో పాల్గొంటలేడు. రైట్ రైట్ వెంకటేశ్వర గారు, కాస వెంకటేశ్వర గారు విన్నారు కదా, లై డిటెక్టర్ అని ఒకరు, డ్రగ్ టెస్ట్ కానీ ఇంకొకరు. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తే చర్చ జరగలేదు, నిజమే అది. కేసీఆర్ రాలే కాబట్టి చర్చించాల్సిన పని లేదని వెంకట్ గారు అంటారు. ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని అంతా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు మన ఎన్టీవీ వేదిక ద్వారానే తెలిసింది, ప్రతివాదనలు చేసుకోవాలి, టైంపాస్ చేసేసేయాలి,
ప్రజల యొక్క మనసుని డైవర్ట్ చేయాలనేటువంటి టాక్టిక్స్ తోటి ఇది చేస్తా ఉన్నారు. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఒకటి ఉంది, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పూర్వాశ్రమంలో పనిచేసిన నేను, నా పాఠశాల ఇది, కళాశాల టీడీపీ, ఇప్పుడు ఉద్యోగం రేవంత్ రాహుల్ దగ్గర చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎన్నో సందర్భాల్లో మీ పార్టీ అంతర్గత మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదా వచ్చారు. మీరు ఒకటండి, రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటి రాష్ట్రంలో, ఆ విషయం అడుగుదాం. కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అనేది ప్రజల ముందుకు వెళ్తే ప్రజలు నవ్వుతారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి నేను స్పష్టంగా చెప్తున్నా చూడండి, బీఆర్ఎస్ పార్టీకి ఒక వైఖరి లేదు. రేవంత్ రెడ్డిని ఎందుకు రక్షించిండు 10 సంవత్సరాలు కేసీఆర్? ఏసీబీ కేసు పెట్టేసి దాన్ని 10 సంవత్సరాల క్లోజ్ చేయలేకుంటే ఎందుకు ఆపిండు? ఇలా ముఖ్యమంత్రి కావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఎవరంటే కేసీఆరే. ఆయన చేసినటువంటి ఇటువంటి టాక్టిక్స్ తోటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిండు. అసలు కేసీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడో కేసులో ఓటుకునేట్టు ప్రత్యక్షంగా దొరికిండు. ఆయన ఎందుకు ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేసి కేసు ప్రూఫ్ చేసి ఎందుకు చేయలేదు? ఏసీబీ తోటి కాలయాపన చేసిండు. మళ్ళీ ఇప్పుడు సేమ్ టాక్టిక్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. 4-5 కేసులు పెట్టిండు. కాళేశ్వరం మీద కేసీఆర్ని సాక్షిగా విచారిస్తున్నాడు, అంతే తప్ప కరప్షన్ మీద విచారిస్తలేడు. ఘోష్ కమిటీ ఏదైతుందో కరప్షన్ మీద వేయలేదు ఆయన, కేవలం ప్రొసీజర్ లోప్స్ ఏమున్నాయో దాన్ని చూడమని చెప్పేసి విచారణ జరిపిస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అదే రకంగా కేసీఆర్ కుటుంబం ఏదైతుందో రెండు వేరు కాదు, రెండు కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. క్యాబినెట్ మీటింగ్లు ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం నోటిఫికేషన్ వేయాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. 6 గ్యారెంటీల డైవర్ట్ చేయడం కోసం, ప్రజల మనసుని పక్కన తరలించడం కోసం ఈ అరెస్ట్ డ్రామా పెట్టేసి మళ్ళీ ఏసీబీ పేరు మీద పిలిపించేసి ఇదంతా కంటితూర్పుగా చేస్తాడు తప్ప ఏం ఆయన అరెస్ట్ చేయడు, ఆయన టచ్ కూడా చేయడు రేవంత్ రెడ్డి. అది కాంగ్రెస్ పార్టీకి మొత్తం తెలుసు ఆ విషయం. ఏంటంటే పబ్లిక్లో మీడియా ఈవెంట్ చేసేసి లబ్ధి పొందడం కోసం, డైవర్ట్ పాలిటిక్స్ కోసం చేస్తున్నాడు తప్ప మరే విషయం లేదు దీంట్లో. ఈయన అరెస్ట్ చేస్తా అంటాడు, ఆయన అరెస్ట్ చేయమంటాడు. ఇదంతా ఏంటంటే పబ్లిక్ ముందల వాస్తవాలు జరిగినాయి. మూడోసారి అందులో అవినీతి ఉందా లేదా? 7 రోజులు ఆయనను విచారణ జరిపినరు. కేటీఆర్ని ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని తెలిపి వాస్తవంగా బయటకు వచ్చేసింది. దాంట్లో ఈయన డబ్బులు డైరెక్ట్గా ఇచ్చేసిండు, అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ సెక్రటరీ లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా అని బయటకు వచ్చింది. దాని విషయంలో మళ్ళీ ఏసీబీ ఏందండి, మళ్ళీ చర్యలు తీసుకోవచ్చు కదా డైరెక్ట్గా. తీసుకున్నటువంటి ధైర్యం లేదు. వాళ్ళేమో ఉట్టిగానే జబర్దర్చుకొని దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు, నేను చూస్తా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కానీ నేను తర్వాత అరెస్ట్ చేస్తాను. ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తావు? 18 నెలలు అయిపోయింది. ఇదేం లేదు, ఉత్తిగా మాటకు మాట అనుకోని చెప్పేసి లీడర్షిప్ని ఎక్స్పోజ్ చేసుకొని 6 గ్యారెంటీల యొక్క విషయాన్ని పక్క జరిపించడానికి ఏమో కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు చేయనటువంటి అనైతిక చర్యలే లేవు. ఇవాళ చూడండి, సినిమా యాక్టర్లకు సంబంధించి డ్రగ్స్ కేసు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఆయన వెంట్రుకలన్నింటినీ పరిశోధనకు పంపించేసి ఆయన డ్రగ్స్ తీసుకుంటూ అరెస్ట్ చేస్తున్నాడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాక. కనీసం ఆ కేసు ఏటో పోయింది కూడా బయటికి తీసుకురాలేదు. అంటే ఇదంతా డ్రామా. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలు తప్ప వేరే ఏం లేదు. ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం కూడా లేదు. వీళ్ళు 1,00,000 కోట్లు కక్కిచ్చేసి 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నాడు. ఏమంటే ₹1 ఇప్పటివరకు ఏమైనా అక్కడి నుంచి రాబట్టిండా? ఎవరికైనా ప్రజలకు మేలు జరిగిందా దీంతో? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఇదంతా రెండు రాజకీయాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక డ్రామా, ఒక ట్రాష్. ఇది డ్రామా అనేది ఒకటి. రెండోది 7 గంటల పాటు ఆల్రెడీ కేటీఆర్ ని విచారించారు. అందులో కొంత ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందని చెప్పారు. మళ్ళీ విచారణ ఎందుకు? మళ్ళీ విచారణలు, ఇదంతా టైంపాస్ కోసం చేస్తున్న చర్య అనేది బీజేపీ వాదనగా కనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకులు బహుశా వాళ్ళు మర్చిపోతుర్రేమో, ఈ సంస్థలు ఇన్వెస్టిగేషన్లు 11 ఏళ్లుగా వారి కేంద్రంలో అధికారం నుండి ఎంత నల్లధనం తెస్తా అన్నారు, ఎంతమంది పైన కేసులు పెట్టిర్రు. అట్లా చెప్పుకుంటూ పోతే నేను 100 చెప్తా కళ్యాణ్ గారు. హేమంత్ బిశ్వా శర్మ పైన కేసు ఏమైంది, జ్యోతిరాదిత్య సింధియా పైన కేసు ఏమైంది, దాదాపు 22 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులని భారతీయ జనతా పార్టీ చేర్చుకొని వాళ్ళపైన కేసులు ఉన్నాయి, వాటిపైన ఇన్వెస్టిగేషన్ ఏడిపోయింది. నల్లధనం తీసుకొని వస్తా అని చెప్పి 3 సార్లు మరి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఎంత నల్లధనం తీసుకొని వచ్చిండు, ఇవన్నీ మాట్లాడాలంటే ఒక సంస్థ ప్రొసీజర్ ప్రకారం. అరే మీరు అన్నదానికి ఇక్కడ విషయం మాట్లాడుతుంటే
కోర్టు ఢిల్లీ కోర్టు సోనియా గాంధీని రాహుల్ గాంధీని పిలిచినటువంటి విషయం కూడా మాట్లాడాల్సి వస్తుంది. అవన్నీ మీరు చేయలేదా? అవన్నీ మీరు చెప్పిన మాటలు కాదా? మీ ప్రధానమంత్రి చెప్పిన మాటలు నేనేమంటున్నా, తెలంగాణకు సంబంధించిన కేటీఆర్ ఈ కార్ రేసింగ్ కేసు గురించి మాట్లాడితే మంచిది. మిగతా అన్ని మాట్లాడుకుందామంటే భూమి గురించి మాట్లాడుతున్నాం. ప్రాబ్లం లేదు. మరోసారి డిస్కషన్ పెట్టమనండి కళ్యాణ్ గారు, మరోసారి డిస్కషన్ పెట్టండి. సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడదాం. రైట్ రైట్ వెంకట్ గారు, ఈ 6 హామీలను అమలు చేయలేక ఈ కొత్త కేసులు కొత్త విచారణలు అంటూ టైం పాస్ చేస్తున్నారు అనేది ప్రధాన అలిగేషన్ మీ మీద వస్తుంది. దీనికి ఏం చెప్తారు చెప్పండి. కళ్యాణ్ గారు, మేము ఇచ్చిన గ్యారంటీలు ఇవన్నీ మేము చిత్తశుద్ధితో ఉన్నాము, తప్పనిసరిగా ఇచ్చి తీరుతాము. దానితో పాటు ఏదైతే సంబంధించి ప్రజలకు మేము ఈ 1,00,000 కోట్లు ఏదైతే దోచుకున్నది కూడా ఇస్తామని చెప్పినాము. ఏదైతే బయటికి తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినాము. తప్పనిసరిగా రైట్ విజయ్ గారు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, చాలా కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా ఉంది, అన్నీ చెప్తుంది, ఖచ్చితంగా హామీలన్నీ అమలు చేస్తాం. అట్లనే మీరు దోచుకున్న సొమ్మును దోచుకున్న విషయాన్ని కూడా వెలుగులోకి తెస్తాం, వసూలు చేస్తాం, కక్కిస్తాం అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు వరకు 18 మాసాలు పూర్తయింది. ఒక్క ఆనా పైసా కూడా అవినీతి జరిగింది, దోచుకున్నారు అనేది ఎక్కడన్నా ప్రూవ్ చేసినారు వీళ్ళు? ఇదంతా డ్రామా ఆడుతూ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు ఒకే ఒక గ్యారెంటీ, అది కూడా గ్యారెంటీ ఉచిత బస్సు ఒక్కటే సంపూర్ణంగా చేస్తున్నారు తప్ప మిగతా అది వీళ్ళు ఒక్కరిని కూడా చేయలేదు. ఇప్పుడే సోదరుడు అన్నాడు, మేము మిగతా గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడు ప్రయత్నిస్తాం? అయిపోయింది, నీ టైం అంతా అయిపోయింది. 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా నీకు ఉండే 2 బడ్జెట్లే ఉన్నాయి. 2.5 years వాళ్ళు చేయాలనుకునేది ఏమి చేసేది లేదండి. ఇప్పుడు వరకు దాదాపు 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక తట్టాడు మట్టి అన్నది ఇస్తారా ఈ రాష్ట్రంలో? పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినావు, పాలమూరుకి ఏదో పచ్చ చేస్తామని మేము అందరం నమ్మినాము, గర్వంగా భావించినాం. కానీ ఏం చేసిన ఇలా పాలమూరుని పండబెట్టింది. ఇలా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారు తీసుకొచ్చి 90% పనులు పూర్తి చేస్తే ఈరోజు ఏం చేశారంటే దానికి 10% పనులు పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి చేస్తే మా పాలమూరు పచ్చగా అయిపోతుంది కదా ఇవాళ. నీకు ఎందుకు వస్తలేదు? ఇవన్నీ కూడా హామీలు అడుగుతారని, ఇవన్నీ కూడా గ్యారంటీలను అడుగుతారని, ఈ దిక్కుమాలిన డిక్లరేషన్లు ఇచ్చినారని, ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని ఓట్లు వేయించుకున్నాం బీసీ బలహీన వర్గాల ద్వారా, బీసీల ద్వారా. సిద్ధరామయ్యని తీసుకొచ్చి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇప్పించినావు, బీసీ డిక్లరేషన్ ఏమైనా ఇచ్చినావు? 42% 100 రోజుల్లో అమలు చేస్తున్నావు. మరి ఇలా నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ అంటున్నావు కదా, ఖచ్చితంగా నిజంగా రేషం ఉంటే, దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలు రావాలి వాళ్ళు. లేకపోతే బీసీలు చీదరించి కొడతారు, ఇవాళ గ్రామాల్లో వస్తారు, ఉరికి చూరించి కొడతారు. గ్రామాల్లో వస్తే మా వాటర్ ఏమైందని అడుగుతారు, మా గ్యారంటీలు ఏమైందని అడుగుతారు, 6 గ్యారంటీలు అడుగుతారు. నువ్వేమి రైతు బంధు ఇస్తాని చెప్పి రైతులను ఇలా మోసం చేసింది. ఇలా రైతులను ఏ ఊరు పోయినా గోడ కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఎంత కరప్షన్ అంటే వీళ్ళ పార్టీలో, వీళ్ళ ప్రభుత్వంలో 30% కమిషన్లతో ప్రభుత్వం నడుతుంది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో స్వయాన ప్రజలు వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. సార్ ఎక్కడ చెప్తారు? వీళ్ళు మమ్మల్ని పడుకొని అవినీతి గవర్నమెంట్ అవినీతి మాట్లాడతారు. వీళ్ళు అవినీతికి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు. తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు ఆలోచన లేకుండా 10 ఏళ్ళు ఇప్పుడు నా వాస్తవానికి తప్పు చేయలేదు, విచారణకి అన్నిసార్లు వెళ్ళాలని సంస్థకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అన్న? అంటే చెప్పండి, నాకు తెలియకూడదు. ఇంతకుముందు మీరు కూడా అడిగిన మాట్లాడుతూ ఆల్రెడీ విచారించారు కదా 7 గంటలు. దేనికంటే వారికి ఉన్న సందేహాలకి ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా 3 సార్లు కాకపోతే 100 సార్లు పిలుస్తారు. ఒక కేసులో క్లారిటీ కావాలంటే విచారణ కోసము ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యత గల పదవులు ఉన్న వ్యక్తులు పిలిచినప్పుడు బాధ్యతతో వెళ్ళి నిన్ను ప్రూవ్ చేసుకోవచ్చు. నీకు అదొక అవకాశం కదా. ఇప్పుడు నీ పైన ఒక ఆరోపణలు వచ్చినాయి, నేను విచారణకి పిలిచిర్రు, రేపు పొద్దున ప్రూఫ్ మీరు మాట్లాడినప్పుడు విన్నా కదా, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. ఇలానే దొంగతనం చేసినప్పుడు కేసీఆర్ హాజరైతే పీకుడు కదా అంటే ఆన్సర్ కావచ్చా? మాట్లాడతాము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాట్లాడుతూ 100% సీఎం అయినే ప్రజల చేత ఎన్నుకోబడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ ఇక్కడ కేసీఆర్
కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడు. కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ ఎక్కడిది? ఒక్క నిమిషం వెంకట్ గారు, మీరు అలా మాట్లాడినందుకే కదా కేటీఆర్ పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టించారు. చెప్పండి. ఇప్పుడు మీరు నాతో పాటు నేను ట్రాఫిక్ లో లేట్ అయింది అని చెప్పని జూమ్ లో కనెక్ట్ అయినా, చిల్లర ముఖ్యమంత్రి ఖండించారు ఎందుకు కళ్యాణ్ గారు? మళ్ళీ కళ్యాణ్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను ఎందుకు ఇప్పుడు వచ్చి అనాల్సి వచ్చిందంటే, వారు మాట్లాడుతున్నప్పుడు మీరు డిబేట్ లో వారి వర్షన్ విలానని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నా. చిల్లర ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఉద్దేశించి మాట్లాడిండు. నిన్న కూడా చెప్పిన మేము తిట్టగలుగుతాము కానీ బాధ్యత గల పదవులు ఉన్నాం కాబట్టి తిడతలేమని పదే పదే చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ముఖ్యమంత్రి గారే కేటీఆర్ గారే చెప్పిండ్రు. సార్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాఠశాలలో టీచరే క్రమశిక్షణ తప్పితే ఆయన పిల్లలు క్రమశిక్షణ పెడతారా సార్? స్వయాన ముఖ్యమంత్రి గారే నోరా మోరా సార్ అది ఏం సార్ అది? ఆ భాష మాట్లాడితే చిల్లర భాష మాట్లాడారు సార్, దాన్ని చిల్లర భాష కళ్యాణ్ గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పైన ఆరోపణలు వచ్చినాయి, మిమ్మల్ని విచారణకు పిలిస్తే దట్స్ అన్ ఆపర్చునిటీ కదా, మీకు ఒక ఆపర్చునిటీ. ఎందుకు డ్రామా కంపెనీ అంతా? ఎందుకు డ్రామా కంపెనీ చేస్తుండు? మేము కాదు, మీరు 100 సార్లు అదే విజయ్ విచారణకు పిలిస్తే కామ్గా వెళ్ళి రావచ్చు. జైలు పంపుతారేమో ఎందుకంటే వద్ద అక్కడ ఎందుకు? మా పార్టీ భవన్ అండి, మా పార్టీ ఆఫీస్ మేము వెళ్ళొద్దా చెప్పండి? మీరు చెప్పండి. వాళ్ళ గాంధీ భవన్ రారా? ప్రజలు రారా? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ భవన్ కు వాళ్ళ తెలంగాణ భవన్ కు కార్యకర్తలు వెళ్ళారు. పక్కన కమాండ్ కంట్రోల్ సెంటర్ రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. టీఆర్ఎస్ ఆఫీస్ కు తాళం వేశారండి. స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. మీకు సంబంధించి మీరు విచారణకు వెళ్తారు, పిలిచిర్రు, వెళ్ళండి, ఇబ్బంది లేదు. దానికి సంబంధించి కార్యకర్తలంతా జమగండి, ప్రెస్ని పొద్దున్న అడ్రస్ చేసి నన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో. ఎందుకండి ఆ డ్రామా? ఇప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే నువ్వు తప్పు చేయకపోతే అరెస్ట్ ఎందుకు అవుతావు? తప్పు చేసినావనే భావనలో నీలో ఉంటేనే కదా నువ్వు అరెస్ట్ అవుతావని చెప్పి నువ్వు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు, గతంలో అరెస్ట్ అయ్యారంటే అది కక్షపూరితంగా చేసింది కాబట్టి నిజంగా కక్షపూరితంగా చేయాలంటే నిజం చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఆలోచనలు లేరు కాబట్టే మీరు అన్నట్టు 1-2 సార్లు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా జరిగినవన్నిటిపైన విచారణ చేసి ఇవన్నీ అవుతున్నాయి. నిజంగా వాళ్ళ లెక్క కక్షపూరితంగా లోపల వేయాలనుకుంటే వాళ్ళు చేసిన అవినీతికి కుటుంబ సమేతంగా ఎప్పుడో లోపల వేయవచ్చు. నిజంగా ఆరోగ్యంగా భావిస్తే ఎప్పుడో లోపల వేయవచ్చు. కానీ బాధ్యతతోటి ఇంతకుముందు మాట్లాడుతున్నారు ఏం గ్యారంటీలు అమలు చేసిరని చెప్పి 10 ఏళ్ళు కేటీఆర్ గారు చెప్తున్నా, లేదా శాసన మండలి సభ్యులు కవిత గారు ఉన్నారు కదా మా సహచార మండలి సభ్యురాలు, వారిని రమ్మనండి. 18 నెలల మా పరిపాలన పైన, మా గ్యారంటీస్ పైన నేను చర్చకి సిద్ధం. 10 ఏళ్ల వారి పరిపాలన పైన ఇవాళ బీసీలు, ఇవాళ ఎస్సీలు ఇవాళ గుర్తుకొచ్చి రండి, ఇవాళ బడుగు బలైన వర్గాలు గుర్తుకొచ్చినాయా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత బాధ్యతతోటి దానిపైన చర్చించని కూడా అసెంబ్లీకి రమ్మంటే ఫార్మ్ హౌస్లో కూర్చుండు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు. మీరు అంటారు కేసీఆర్ 100% రమ్మని అడుగుతాం. ముఖ్యమంత్రి గారి పైన ఎట్లయితే బాధ్యత ఉంటుందో, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునికి ఇచ్చిర్రు. ఆయన తప్పనిసరిగా రావాలి, ఆ చర్చల్లో పాల్గొని వాస్తవాలు చెప్పాలి. రాక చర్చలలో పాల్గొనక వాళ్ళ కుటుంబంలోనే పంచాయతీ పెట్టుకొని కవిత గారే బయటకు వచ్చి దయ్యాలు ఉన్నారు దేవుని చుట్టూ అని చెప్పి వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళ పంచాయతీ సక్కలేక మేమేదో లోపల పెట్టే ప్రయత్నం చేస్తామంటే లోపల పెట్టేది కరెక్టే కదా. అంటే మీ పార్టీలో మీరే దేవుడు ఉన్నాడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 18 నెలలుగా అసెంబ్లీకి రాలేదు, ఏం మాట్లాడట్లేదు చర్చల్లో. అంటే ఏంటి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడకూడదు అనుకుంటున్నారా? లేకుంటే చేసిన తప్పులపై వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారో అని భయపడుతున్నారా? ఎందుకు కేసీఆర్ గారికి ఏంటి? కళ్యాణ్ గారు వెంకట్ గారు బాధ చూస్తే నాకు జాలేస్తుంది పాపం. మా నాయకుడు ఆయన మాట్లాడిన మాటలకు ఆన్సర్ ఇవ్వండి. ఆయన ఎట్లా మాట్లాడుతున్నట్టే, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు 18 సంవత్సరాలు,
నిజంగా అసెంబ్లీ స్పీకర్ 18 నెలలు. 18 నెలలు సారీ బాధ నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలో సచివర కాంగ్రెస్ పార్టీ మరి బాధపడతలే కేసీఆర్ బాధపడి నేను పార్టీలు మారతలే బాధపడి పార్టీలు మారతలేను నన్ను ఉద్దేశించి మాట్లాడినావు నేను బాధపడి పార్టీలు మారతలే వినండి సార్ నేను ఒకళ్ళు ఇవాళ తిట్టి రేపు పొద్దున మెచ్చుకుంటలే 100% క్లారిటీతో ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీని దయ్యం అన్నాడు భూతం అన్నాడు అదే స్కూలింగ్ బీజేపీ కళాశాల టీడీపీ ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారు అని చెప్తున్నారు మీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దగ్గరే కాలేజీ అది కాదు కదా కేసీఆర్ గారు సభకు హాజరు కాలేదని అంటారు నిజంగా అసెంబ్లీకి సభకు రాలేదని చెప్తున్నాడు మీరు శాసన మండలిలో ఉంటారు కాబట్టి అది శాసనసభ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు లేదా మా సోదరుడే మంచి మిత్రుడే కానీ నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు 18 మాసాల నుంచి హాజరు కావడం లేదు అసెంబ్లీకి అని అంటున్నారు నిజంగా స్పీకర్ గారికి అధికారాలు ఉన్నాయి స్పీకర్ గారు ఆయన మీద యాక్షన్ తీసుకోమనండి యాక్షన్ తీసుకోమని రాలేదని చెప్పేసి చట్ట ప్రకారం తీసుకోమనండి తీసుకుంటే దాన్ని కూడా కక్ష సాధింపండి తీసుకోమనండి ఫైనల్ గా అంటే ఇప్పుడు ఏసీబీ విచారణ తర్వాత అరెస్ట్ అవుతుందా మళ్ళీ విచారణకు పిలుస్తారు బీసీల గురించి ఇప్పుడు వచ్చిందా వీళ్ళకు బీసీల గురించి ఇప్పుడు వచ్చిందని మాట్లాడుతున్నారు వెంకట్ గారు మీరు 42% హామీ ఇచ్చారు కదా సార్ బీసీలకు 42% ఇచ్చినప్పుడు క్యాబినెట్ లో 42% ఉండాలి కదా సార్ అదైతే నీ చేతులు ఉంది కదా సార్ సరే ఇప్పుడు రిజర్వేషన్స్ చట్ట ప్రకారంగా పార్లమెంట్ ఆమోదించాలా 9th షెడ్యూల్ పెట్టాలి కదా సార్ ఒకే నిమిషం సార్ 9th షెడ్యూల్ పెట్టాలి కదా అని మీరు ఏదో డ్రామా ఆడుతున్నారు టెక్నికాలిటీ చూపించి ఆయన ప్రజలు నమ్మరు కానీ మిమ్మల్ని మరి మీ చేతులున్నాయి కదా సార్ 42% మంత్రులు నియోజక సార్ 42% ఎమ్మెల్సీ నియోజక సార్ 42% కార్పొరేషన్ చైర్మన్ చెప్పనివ్వండి ఒకటే పాయింట్ కాదు చాలా అంశాలు లేవు చాలా ఉంటాయి 10 ఏళ్ళకి చాలా ఉన్నాయి చెప్పండి నేను సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా కళ్యాణ్ గారు ఇన్ని మాట్లాడుతున్నారు కదా సరే ఇవి క్యాబినెట్లో పెట్టడానికి ఇదంతా చిన్నది వాళ్ళ చేతులు ఉన్నది వాళ్ళు చేయలేకపోయారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని అన్నారు అదైతే స్వయంగా వ్యక్తిగతంగా కేసీఆర్ చేతులు ఉన్నదే కదా వాళ్ళ పార్టీ అధ్యక్షునిగా అది చేయగలిగిండా ఈరోజు బీసీల అంశం పైన ఇవన్నీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన సరే మేము ఏం చేస్తున్నాము ఏం చేస్తలేము ఏ రకంగా ప్రామిస్ ఇచ్చినాక ఈరోజు మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినాక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చిందా రాలేదా ప్రజలందరూ గమనిస్తారు ఎవరు తీసుకున్న ఇనిషియేటివ్ బాధ్యతతో ఒకటి చెయ్యాలని చెప్పి ఒక బీసీ బిడ్డగా మీరు కూడా దాన్ని అంగీకరించాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే దాన్ని ఒక దృఢ సంకల్పం బీసీ కులగణన చేసామని చెప్తారు కదా ఎందుకు ఏ జిల్లాలో ఏ కులం ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి ఎందుకు ప్రకటించలేదు సార్ మీరు పబ్లిక్ డొమైన్ లోకి ఎందుకు తీసుకురావడం లేదు సార్ బీసీకి సంబంధించినటువంటి కులాల గణన చేశారు కదా కుల గణన చేశారు కదా ఏ కులాలు ఎంతమంది ఉన్నారో చెప్పాలి కదా సార్ ఏ గ్రామంలో ఏ జిల్లాలో ఏ తాలూకాలో చెప్పండి ఈరోజు కులగణన దేశవ్యాప్తంగా చెయ్యాలని ఒక నిర్ణయము భారతీయ జనతా పార్టీ తీసుకుందంటే ఒక విషయం ఎవరు ఒత్తిడి మేరకు తీసుకుంది ఫస్ట్ క్వశ్చన్ ఎవరు ఒత్తిడి మేరకు తీసుకుంది పైలట్ ప్రాజెక్ట్గా ఏ రాష్ట్రంలో మొదటి దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు సెకండ్ క్వశ్చన్ ఆ చేసిన దానికి రేపు పొద్దున అది ఏ రకంగా ఉపయోగపడుతుంది సెంట్రలైజ్డ్ గా కంప్లీట్ అయినాక అనేది అందరికి కూడా తెలుసు దేనికన్నా ఒక ప్రొసీజర్ సిస్టమ్ ఉంటుంది కళ్యాణ్ గారు ఒక విషయం ఏసీబీ విచారణ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే కేటీఆర్ నిజంగా తప్పు చేశాడని నమ్ముతుందా కాంగ్రెస్ పార్టీ ఆ విచారణ కమిషన్ ఏం చెప్తా ఒప్పుకుంటుందా ఇప్పుడు క్యాబినెట్ లో చర్చించకుండా క్యాబినెట్ లో డిస్కషన్ పవర్ ఉంది కదండి మీకు అదే చెప్తున్నా వాళ్ళు కేటాయించింది ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారం ఉంటే రేపు పొద్దున మేము చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి ప్రూవ్ అవుతుంది కదా లేదు ఆరోపణలు ఎదుర్కొని ప్రూవ్ అయిందని అనుకోండి దొంగ అని చెప్పి తేలుతుంది దానికి ఎందుకంత బాధపడు ఆవేశపడు ఇబ్బంది పడు ఫైనల్ గా కాసం వెంకటేశ్వర గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరుగా దీంట్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ వాదోపాదోపాలు చూస్తే ఏమవుతుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయట కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఏమంటే వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేసి వాళ్ళు బయట పెట్టలేదు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వీళ్ళు 42% ఇస్తామని చెప్పేసి ఒక కమిషన్ వేసి ఆ కులాల వారిగా జనాభాని కులగణన చేసేలా ఒప్పించాం మేమే చేసామని కదా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ నేను అదే చెప్పబోతున్నాను కులగణన కర్ణాటకలో చేశారు ఏమైందండి
తప్పు అయిపోయింది, మేము తప్పు చేసినాము, మళ్ళీ చేయాలని చెప్పేసి ఒప్పుకున్నారు కదా. కులగణన వీళ్ళు సొంతంగా చేయలే, బీహార్లో ఎప్పుడో చేసిరు, సుప్రీంకోర్టు దాన్ని ఆపేసింది కాబట్టి ఆగిపోయింది. వీళ్ళు సొంతంగా చేసింది ఏం లేదు. ఇవాళ ఏంటంటే కులగణన చేసిరు, కానీ బీసీలకు అన్యాయం చేసినటువంటి విషయం కూడా ఒప్పుకోవాలి. వాళ్ళు 46% చూపించేసేసి 10% ముస్లింస్ దాంట్లో కలిపేసేసి ఇవాళ మొత్తం కూడా కులగణన పేరు మీద మొత్తం కూడా గంపగుత్తగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే నేను ఇప్పటిదాకా విన్నా మీరు చెప్పింది. సమగ్ర కుటుంబ సర్వే చేసేసి ఒకవైపు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ వాడుకున్నాడు, పబ్లిక్ డొమైన్లో దాన్ని పెట్టలేదు. ఇవాళ వీళ్ళు 46% బీసీలు 10% ముస్లింలని ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ ముస్లింలు ఓసీ ముస్లింలు అని చెప్పేసి తేల్చి మొత్తం 12% ఉన్నటువంటి ముస్లింస్ ని 10% వెంకట్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. మొత్తానికి చాలా అంశాలు, కులగన్న అనేది కూడా ఈరోజే గెజిట్ వచ్చింది, జనగణనతో పాటు కులగన్న చేస్తామని. అది కూడా ఒక డిబేటబుల్ ఇష్యూ కాబోతుంది, ఎందుకంటే అది మా క్రెడిటే అని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది, బీజేపీ దానికి కౌంటర్ ఇస్తుంది, ఇదంతా జరుగుతుంది. మొత్తానికి కేటీఆర్ విచారణ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 3.5 గంటల నుంచి కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతుంది. సాయంత్రం 5 వరకు కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఇది అరెస్ట్ వరకు వెళ్తుందా లేకుంటే విచారణకే పరిమితం అవుతుందా, మనం చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.